పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు. నన్ను క్షమించు, బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు, 5 లక్షలు కట్టు 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు, అందుకే. తను బిడ్డలాంటిదే కదా, నన్ను కొట్టు తప్పు ఏమైనా చెయ్యి. నా జీవితం నాశనం చేసిన చాలా. సార్, అది పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి, ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, మీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను. ఏం చేస్తాను చెప్పు, దానికి దేవుడు అన్యాయం చేశాడే. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు. పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో. డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతి నెల కరెక్ట్ గా కట్టాలని. ఇప్పుడేమో సాకులు చేస్తావేంటి? ఇంకో 1 వీక్ లో రావాలి, లేకపోతే అంతే. అమెరికా రాయిస్తావా? ఏంట్రా, ఏమైంది? నా కొడుకు అయిపోయారా నా చేతిలో. ఇట్లారా రేయ్, అడ్డొచ్చావనుకో ముందు నువ్వు అయిపోతావురా. రేయ్, నా మాట ఏంట్రా? రేయ్, ఏంట్రా వినేది? నాకు కానీ కోపం వచ్చిందనుకో. రేయ్ పిలవరాని. రేయ్ ఉండరా, ఇట్లారా. రేయ్, దీంతో ఒకటి ఇచ్చాననుకో, ఆ పిల్లని అట్లా చేసినోని ఊరికి వదిలిపెట్టాలా? వాడికి డబ్బు రోడ్లేట్రా. రేయ్, దీనికి కారణం నువ్వేరా. రేయ్, నా చేతికి చిక్కేవో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడాక. రేయ్, మీరే రావద్దు, నాకు వదిలి నేను చూసుకుంటా. ఉండరా పెద్ద
నీకొచ్చిన కోపం మాకు రాదా? ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చెయ్యాలి. అనేసేద్దాం, ఓకేనా? ఆ నేసియాలా లేదంటే నిన్నే చేస్తాను, చూసుకో. నువ్వెందుకు అతనితో గొడవ పడ్డావు? దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది? తనంటే నీకు ఇష్టమా? నీకిష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకువెళ్తావా? నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. నా మనసు కీడు శంకిస్తుంది. ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు. నా సమస్య అలాంటిది. నా గురించి నీకు తెలుసు, కానీ అది అలాంటిది కాదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకునిలా వెళ్ళదీస్తున్నాను. నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు? వాళ్ళంత మంచివాళ్ళ కనపడడం లేదు. 1-2 రోజులు టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు. ఏమైంది? వాళ్ళకే నాతో మాట్లాడింది. నన్ను మీతో కలిసి తిరగొద్దంది. ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమంది. నాకేం అర్థం కాలేదు. అందుకే